ఈరోజు అయితే నేను రొయ్య పొట్టుతో కర్రీ చేస్తూ ఉన్నాను. కానీ బ్రింజాల్ అనేది పేస్ట్ చేసి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా అయితే ఇంతవరకు ఎవరు చూపించి ఉండరు. కానీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అందరికీ హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లత. ఈరోజు వంకాయ కర్రీ చేస్తూ ఉన్నాము. వంకాయ డ్రై ఫ్రిష్ అనమాట. ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసుకోవాలి. వంకాయలన్నీ కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని 3 పచ్చిమిరపకాయలు వేసుకొని వాటర్ వేసేసి మూత పెట్టేసుకోవాలి. వాటర్ అంటే కొద్దిగానే, బ్రింజాల్ అనేది ఉడికేంత వరకు కొద్దిగా వేసేసుకొని ఇలా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే మనకు బ్రింజాల్ ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఇలా ఒక గరిటె తీసుకొని స్మాష్ చేసుకుంటే మంచిగా మనకు స్మాష్ అయిపోతుంది. ఇలా పేస్ట్ లాగా అయిపోతుంది. ఈ విధంగా మిర్చి కూడా మనకు పేస్ట్ అయిపోయింది. ఇక్కడ అంతా కూడా పేస్ట్ అయినాక తీసి సైడ్కి పెట్టేసుకోవాలి. అప్పటిలోపల చల్లారుతుంది. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు చిదిమేస్తే మనకు తొందరగా పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. అందులోకి మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ కూడా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్ అనేది మీకు కర్రీ ఎక్కువగా కావాలి అంటే ఆనియన్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే ఒక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆనియన్ వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కచ్చాబచ్చగా ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు పసుపు కొద్దిగా వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తూ ఉన్నాను. రా సాల్ట్ చూసి వేసుకోవాలి. మనం ముందుగా వంకాయలను ఉడకబెట్టినప్పుడే కొద్దిగా వేసాము. ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే రొయ్య పొట్టు అనేది నేను క్లీన్ చేసుకున్నాను. తలకాయలు, ముందలంతా కూడా తీసేసుకోవాలి. క్లీన్ చేసుకొని కడుక్కొని ఫ్రై చేసుకోవాలి. ఇవి నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. తుంచి చూపిస్తూ ఉన్నాను. ఇలా క్రిస్పీగా ఉన్నాయి చూడండి. ఇలా క్రిస్పీ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్లలో వేసుకోవాలి. ఆనియన్స్లలో వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మనము ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కారం పొడి వేసుకోవాలి. ఇవి రెండు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా మూత పెట్టుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలి. కలుపుతూ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలిపితే సరిపోతుంది. ఆ తర్వాత టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న టమాటాలను వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆగితే మనకు మంచిగా మగ్గిపోతుంది. ఈ టమాటాలతోటే మసాలా కూడా ఉడికిపోతుంది. ఈ విధంగా మనకు కొద్దిగా జ్యూస్ అనేది వస్తుంది. ఇవి వచ్చిన తర్వాత ఫ్రై చేసుకొని ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి వంకాయలను చిదిమేసి పెట్టుకున్నాము. ఈ వంకాయ పేస్ట్ అనేది ఇందులో వేసేసుకోవాలి. వేసుకుంటే కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. బాగుందో బాగాలేదో మీకే తెలుస్తుంది. నేనైతే ఫస్ట్ టైం చేశాను కాబట్టి బాగుంటుందో లేదో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ అనేది సూపర్గా ఉంది. వంకాయలు అనేది మనం అందరము కట్ చేసి వేస్తాము, కానీ ఇక్కడ నేనైతే పేస్ట్ చేసి వేసాను కాబట్టి చేసి చూశాను, బాగుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం. ఇప్పుడు అంతా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని తీసేసుకోవాలి. అంతేనండి, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీకు గట్టిగా కావాలంటే ఇంకా కొద్దిసేపు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకొక నేను 2-3 మినిట్స్ పెట్టాను. ఇప్పుడు తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే మంచి సూపర్గా ఉండేటటువంటి. చాలామంది చిన్నపిల్లలు బ్రింజాల్ కర్రీ అంటే అస్సలు తినరు. ఆయిల్లో ఫ్రై చేసి పెడితేనే తింటారు. కర్రీ అయితే అస్సలు ముట్టరు. అలా తినని వారి కోసం అయితే ఈ విధంగా చేసి చూడండి. చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేయమని చెప్తారు. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, చాలా సింపుల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.